డియర్ సబ్స్క్రైబర్స్, స్టోరీ కంటిన్యూ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. 2 years తర్వాత జిరాయాతో విలేజ్కి వచ్చిన నారుటో ఇంద్రాలో మెగాస్టార్లా నేలకి కిస్ ఇవ్వకపోయినా స్తంభం ఎక్కి షారుఖ్ ఖాన్లా ఇలా ఒక మంచి పోజ్ ఇస్తాడు. అవును, నీకోసం మిషన్ నుంచి రిటర్న్ అయిన దగ్గర నుండి ఒక స్పెషల్ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుండగా డోర్ అలా ఓపెన్ అవుతూ ఉంటుంది. అంతే, ఎపిసోడ్ ఖతం. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే డోర్ ఓపెన్ అవ్వగానే వచ్చింది షికమారు ఇంకా టెమారి. సో లాస్ట్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ షికమారు అని కొందరు అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ నారుటో కోసం ట్రైనింగ్ నుండి వచ్చి వెయిట్ చేస్తున్న స్పెషల్ పర్సన్ ఎవరు? దానికి ఆన్సర్ మన కకాషి సెన్సే. మన వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళు పల్లవి దిలీప్ ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి. సో మీ అందరికీ చిటికలు. ఇంక స్టోరీ కంటిన్యూ చేస్తే, హే నారుటో, ఎలా ఉన్నావు? ఏమైనా మారేవా? ఇంకా అలానే ఉన్నావా అని పలకరిస్తూ ఉండగా, నువ్వేనా నా ఓపోనెంట్, రారా కొట్టేసుకుందాం అని ఆవేశపడుతూ ఉన్న నారుటోకి నీ ఓపోనెంట్ అక్కడ కాదు, కిటికీకి అవతలున్నాడు అని చెప్తుంది సునాడే. వెళ్ళి చూస్తే అక్కడ ఉంది మన ఫేవరెట్ కకాషి సెన్సే. నారుటో పలకరించి జిరాయా రాసిన బుక్ గిఫ్ట్గా ఇస్తాడు. కకాషికి చూడడం కన్నా చదవడం బాగా ఇష్టం అనుకుంటా, అదే బుక్స్ గురించి చెప్తున్నా. నారుటోనే కాదు, సాకురా ట్రైనింగ్ రిజల్ట్స్ కూడా టెస్ట్ చేస్తా, దమ్ముంటే నన్ను ఓడించండి. నారుటో ఉంటావు, కాసేపు ఆగి ట్రైనింగ్ గ్రౌండ్స్కి వచ్చే కొట్టేసుకుందాం అంటాడు కకాషి. ఆ సీన్స్ చదవడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సాస్కే మీద పెట్టుంటే ఈ పాటికి సాస్కే విలేజ్లోనే ఉండేవాడేమో. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. ఈ గ్యాప్లో నారుటో సాకురా విలేజ్లో తిరగడానికి డిసైడ్ అవుతారు. మళ్ళీ షికమారు టెమారి కనిపించగా, ఏం షికమారు బాయ్, పోరిని పటాయించినవులే అనగా, వీడికి అంత సీన్ లేదు, జూనియర్ ఎగ్జామ్స్ అరేంజ్మెంట్స్ కోసం వీటితో తిరగాల్సి వచ్చింది అంటది టెమారి. ఇలా మన నారుటోకి జూనియర్ ఎగ్జామ్స్ గుర్తొస్తాయి. మెయిన్గా మన బ్యాచ్ మొత్తంలో నేనే జూనియర్ అవ్వకుండా ఉండిపోయా అని ఫీల్ అవుతాడు నారుటో. ఇది చాలదన్నట్టు టెమారి, కాంకురో, నెజీ, జోనీని కూడా అయిపోతారు. మరి గారా ఏమయ్యాడు అని అడగగా, మనకి కాజేకాగే అయిన గారా ఎంట్రన్స్ వస్తుంది. ఏంటి, గారా కాజేకాగా అయిపోయాడా? నీ అవ్వ, ఇంకా నేను కూడా తగ్గేదేలే అంటాడు నారుటో. కట్ చేస్తే కకాషి ఇంకా జిరాయా కలుసుకొని నారుటో గ్రోత్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నారు అని జిరాయా అంటాడు. వాళ్ళు ఎవరంటే అదే అకాట్స్కి. అకాట్స్కి అంటే ఆల్ 5 విలేజెస్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. మన ఇటాచి ఉచిహా ఇంకా కిసామే హోషిగాకే కూడా ఈ గ్రూప్లో మెంబర్స్. వాళ్ళ గోల్ ఏమై ఉండొచ్చు అని కకాషి అడగగా, వాళ్ళ గోల్ ఏంటో తెలియదు కానీ నారుటో లోపల ఉన్న 9 టైల్స్ లాంటి మాన్స్టర్స్ను మాత్రం వేటాడుతున్నారు అంటాడు జిరాయా. కట్ చేస్తే శాండ్ విలేజ్ బార్డర్లో 2 అకాట్స్కి మెంబర్స్ నడుస్తూ ఉంటారు. వీళ్ళు మన గారా లోపల ఉన్న 1 టైల్ కోసం వచ్చారు అని రివీల్ అవుతుంది. ఇలా ఉండగా ట్రైనింగ్ గ్రౌండ్లో మన నారుటో ఇంకా సాకురా వచ్చి కకాషి కోసం వెయిట్ చేస్తూ ఉండగా మన కకాషి వస్తాడు. ట్రైనింగ్ గ్రౌండ్కి రాగానే మన టీంకి వాళ్ళ ఫస్ట్ ట్రైనింగ్ సెషన్ గుర్తొస్తుంది. దీంతో మళ్ళీ మన నారుటో సాకురాకి సాస్కే గుర్తొస్తాడు. అనవసరంగా సాస్కేని గుర్తు చేశారా బాబు అనుకుంటాడు కకాషి. ట్రైనింగ్ ఏంటంటే 2.5 years ముందు మీరు నా నుంచి తీసుకోలేకపోయిన బెల్ట్స్ని ఇప్పుడు తీసుకోగలరో లేదో ట్రై చేయండి అంటాడు కకాషి. దీనికి దమ్ముంటే ఈసారి కూడా బుక్ చదువుతూ ఫైట్ చేయి అని ఛాలెంజ్ చేస్తాడు నారుటో. దానికి అయితే ఈసారి స్టార్ట్ నుంచే నా ఫుల్ పవర్ యూస్ చేస్తా అని తన షారింగాన్ని యాక్టివేట్ చేస్తాడు మన కకాషి సెన్సే. అంతే, ఇక ఫైట్ స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉండగా శాండ్ విలేజ్లో ఆ 2 అకాట్స్కి మెంబర్స్ ఒక స్పై సాయంతో ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ నేమ్స్ కూడా రివీల్ అవుతాయి. సాసోరి ఇంకా దీదరా అటాక్ చేయడానికి బయలుదేరతాడు. దీదరా పవర్ క్లేతో యానిమల్స్ని క్రియేట్ చేయగలడు. అవి బాంబ్స్లా పేల్తాయి. కాసేపటికి గారాని రీచ్ అయిపోతాడు. ఇక్కడిద్దరూ ఫైట్ చేసుకుంటూ గాల్లోకి వెళ్ళిపోతారు. అసలు చాలా సైలెంట్గా వచ్చానే, నన్ను ఎలా కనిపెట్టావు అనగా మన గారా, రే ఎర్రి పుష్పం, మా శాండ్ విలేజ్లో అంత పెద్ద తెల్ల పక్షులు లేవు అంటాడు. మన గారా విలేజ్లో శాండ్ అంతా యూస్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దేదరా తప్పించుకుంటూ అటాక్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మన హీరో టెస్ట్కి వస్తాం. ఇక్కడ సాకురా ఇచ్చిన దెబ్బకి నారుటో ఇంకా కకాషి దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ మన కకాషి మంచి జుట్సులు వేస్తూ ఎలివేషన్ కూడా హైప్లో పెంచుకుంటాడు.
ఇక మన టీంకి ఏం చేయాలో తెలియక కకాషి చదువుతున్న బుక్కి క్లైమాక్స్ రివీల్ చేయడానికి ట్రై చేస్తాడు నారుటో. సస్పెన్స్ రివీల్ అయిపోతుందేమోనని కకాషి కళ్ళు చెవులు మూసుకొని అవుట్ అయిపోతాడు. చీప్, వెరీ చీప్. కట్ చేస్తే మళ్ళీ గారా ఫైట్. మన గారా డిఫెన్స్ గురించి తెలిసిందేగా. శాండ్ అండ్ షీల్డ్ అడ్డం పెట్టుకొని తన ఫేక్ అయితే ఎనిమీ మూమెంట్ చూస్తూ అటాక్ చేస్తూ ఉంటాడు. అటాక్ నుంచి తప్పించుకున్న దేదరా ఆమ్ని కూడా శాండ్ కాఫిన్ యూజ్ చేసి డిస్ట్రాయ్ కూడా చేస్తాడు మన గారా. కట్ చేస్తే మనకు ఒక చిన్న గారా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నారుటోని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒంటరిగా తన విలేజ్ కోసం చాలా కష్టపడి కాజికాగి అయ్యాడు అని మనకు తెలుస్తుంది. గారా కూడా నారుటోలాగా అందరితో గుర్తింపబడాలి అని మన నారుటోలా కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. ఇలా ఉండగా మన లీఫ్ విలేజ్లో అకాట్స్కి మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వెళ్తున్నా అని కకాషికి చెప్పి మాయమైపోతాడు జిరాయా. కకాషి సెన్సే ఈసారి ఎలాగైనా మీరు మన రీయూనియన్కి పార్టీ ఇవ్వాలి అని నారుటో ఇంకా సాకురా అడగగానే ఏంటయ్యా నాకేంటి సంబంధం అని కకాషి కూడా మాయమైపోతాడు. మళ్ళీ తిరిగి మన గారా ఫైట్కి వస్తే గారాతో డైరెక్ట్గా గెలవలేని తెలుసుకున్న దేదరా విలేజ్ మీద ఒక పెద్ద బాంబ్ వేసి బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బాంబ్ బ్లాస్ట్ అయినా విలేజ్కి ఏమీ కాలేదు, ఎందుకంటే మన గారా తన శాండ్ యూస్ చేసి సేవ్ చేశాడు. గ్యాప్ దొరికింది కదా అని దేదరా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. గారా తన శాండ్తో డిఫెండ్ చేసుకుంటాడు. ఇక్కడ చెయ్యి డిస్ట్రాయ్ అయ్యే టైంలో దేదరా మన గారా శాండ్లో తన క్లేని మిక్స్ చేశాడు అని రివీల్ అవుతుంది. అంతే, శాండ్ షీల్డ్ లోపల క్లే ద్వారా ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఎంత డ్యామేజ్ అయినా కూడా గారా తన లాస్ట్ పవర్ అంతా యూస్ చేసి గాల్లో బాంబ్ నుంచి డిఫెండ్ చేసిన శాండ్ మొత్తం విలేజ్ సేఫ్టీ కోసం విలేజ్కి అవతలకు తీసుకువెళ్తాడు. ఎనర్జీ అంతా అయిపోయి పడిపోతున్న గారాని క్యాప్చర్ చేసి దేదరా తీసుకువెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న దేదరాని ఇంకా సాసోరిని కాంకురో ఫాలో చేస్తాడు. దీనితో ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ ఏంటంటే కకాషి పార్టీ ఎగ్గొట్టి వెళ్ళిపోయిన తర్వాత నారుటో ఏం చేస్తాడో తెలిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.